కూడొచ్చిన సంఘానికల్లా వందనాలు. ఈమె పేరు శాంతమ్మ, గోవిందపల్లె. పోయిన 2 సంవత్సరాల కిందట భర్తకు బాగాలేదు. సడన్గా చెవు, మాట, చూపు రాలేకుండా పడిపోయినాడు. ఇంకా ఎవరో వండుకొని అక్కడ నీళ్ళ మోరి కాడ దైవజనుడు ప్రార్థించితే గనుక స్వస్థత జరుగుతుంది, ఒకసారి ఫోన్ చేయండి మీరు అని చెప్పడం జరిగింది. అమ్మతో మాట్లాడినాం. అమ్మ ఇట్లా పని నురుగుసుంగు పడుతుంది, నోట్లో నుంచి ఏం అర్థం కావడం లేదు, చాలా పరిస్థితి బాగాలేదమ్మంటే, అమ్మ ఒకసారి తనను ఫోటో తీసి మా చెల్లుకు పంపియ్యర్రి, నేను ప్రార్థిస్తాను అని చెప్పింది. చెవు వినపడలేదు, చూపు కనపడలేదు, ఊరికే ఇట్లా చూపు మాత్రమే, కళ్ళు ఒకటి మాత్రమే చూస్తున్నాడు. చూసినప్పటికీ అమ్మ ఏం కాదులేర్రి మేము ప్రార్థిస్తామని మాట ఇట్లా నోరు కడుచుకపోయినది. ప్రార్థన నీళ్లు పోస్తానే స్వరంలో నుంచి నీళ్లు తాగడం జరిగింది. ఆ చెవు ఇనపడం జరిగింది. చిన్నగా మెల్లమెల్లగా ఇక్కడికి రావడం జరిగింది. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినాడు కుటుంబంలో. ఇదే మా గోవిందపల్లె మా కాలనీలో వీళ్ళు ఒకప్పటికి తిననీకి కూడా తిండి లేని పరిస్థితులలో ఉన్నారు. అందరం మేము చూసి వేలను చేసిన వాళ్ళమే, అందరం మేము దూషించిన వాడమే. ఈ స్థలంలో నా తండ్రికి మేలు చేసినాడు, మేము కృతజ్ఞత ఉండాలని ఆ బిడ్డ పడిచేయిలో చిన్నగా వాడబడుతుండగా ఆ బిడ్డకు నాయన ఘనంగా వివాహం జరిగించినాడు దేవుడు. మరి ఆ బిడ్డకు ఒక 2 తులాలు జాచిగానే బంగారు ఇవ్వడం జరిగింది. అయ్యా నీకు ఏం కొదవలేదు బొమ్మ, నీకు అమౌంట్ సిద్ధపాటు చేస్తారు, నీ బిడ్డకు ఘనంగా వివాహం జరిగిస్తానని చెప్పినప్పటికీ మంచి సహోదరుడు భర్తగా రావడం జరిగింది. మా కళ్ళ ముందునే ఆశ్చర్య కార్యాలు చేసిన దేవాది దేవునికి వందనాలు, దైవజనునికి మరి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం.